సార్ ఈ సూపర్ ఎల్నివో భారత్పై తీవ్రంగా ఉండబోతున్నదని మీరు చాలా సార్లు విశ్లేషణ చెప్పడం జరిగింది. ఇది ఈ సంవత్సరానికే పరిమితమా, లేకపోతే రాగల 3 సంవత్సరాల్లో కూడా దీని ప్రభావం ఉండబోతున్నదా? దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? దీన్ని అసలు ఎలా ఎదుర్కోవాలి? ఎస్ అండి, ఇప్పుడు భారత్ పై సూపర్ ఎల్నీనో, దీన్నే గాడ్జిలా ఎల్నీనో అంటున్నాం. దాని ప్రభావం ఇప్పుడు అందరూ మనం చూస్తున్నాం. ఈవెన్ వర్షాకాలంలో కూడా ఉష్ణోగ్రతలు ఎలా మండిపోతున్నాయి ఇండియా అంతా మనం చూడొచ్చు. సెకండ్ సమ్మర్ నడుస్తుంది. ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే 4 లక్షల ఎకరాలు తక్కువగా వేశారు. ఇప్పుడు ఎంటైర్ ఇండియాలో ఖరీఫ్ సీజన్ అంటారు, మన మాన్సూన్స్ ఋతుపవనాల సీజన్లో. ఇప్పుడు కొన్ని కోట్ల ఎకరాల్లో పంటలు వేయకుండా రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. భయంకరమైన కరువు తాండవిస్తుంది. ఇప్పటికే ఆహార ధరలు పెరగడం, దీని ప్రభావం ఉండడం, ఇప్పుడే చీఫ్ మినిస్టర్లు ఇప్పుడే తెమురుకొని ప్రైమ్ మినిస్టర్ నుంచి చీఫ్ మినిస్టర్ వరకు వ్యవసాయ మంత్రులందరూ రైతులకు చెప్తున్నారు ఎల్నినో వచ్చేసిన జాగ్రత్త. ఇప్పుడు రైతులకు ఆల్రెడీ తెలుసు. ఐఎండి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, వరల్డ్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ హెచ్చరించినాయి గత 1 సంవత్సరంగా. కానీ మన పొలిటీషియన్స్, మన ప్రభుత్వ నేతలు ఇప్పుడిప్పుడే తెమురుకుంటున్నారు, ఇప్పటికీ రాజకీయాల్లో ఉన్నారన్నమాట. కానీ భారత్ పై మీరు క్వశ్చన్ అడిగినట్టు ఏంటంటే, భారత్ పై ఎల్నినో ఏంటి, ఎల్నినో ప్రభావం ఎంత ఉండబోతుందంటే, ఇప్పుడు లేటెస్ట్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కూడా చెప్పడం జరిగింది. ఇది భారత్ పై మహాప్రళయం అనేది నేను చెప్తాను. ఎందుకంటే మనం బ్రిటిష్ టైంలో ఈ 1881 నుండి 1911 వరకు, అది బ్రిటిష్ లెక్కలే చెప్తున్నాయి, 10 కోట్ల మంది భారతీయులు చనిపోయారు కేవలం కరువుల వల్ల. ఎందుకంటే అప్పుడు కూడా ఎల్నినోలు వచ్చాయి, ప్రభుత్వ సహాయం ఉండేది కాదు, ఇండిపెండెంట్ గవర్నమెంట్ లేక బ్రిటిష్ వాడు ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల. ఇప్పుడు 150 సంవత్సరాల్లోనే అతి భయంకరమైన కరువు అనమాట, అతి భయంకరమైన ఎల్నినో వచ్చింది. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే, ఈ భారత్ పై ఎల్నినో ప్రళయం భయంకరమైన కరువులు కాటకాలు ఎంత దారుణం అంటే, ఇప్పుడు దాని ప్రభావం మనం చూస్తున్నాం. ఉష్ణోగ్రతలు పెరగడం, కార్చిచ్చులు రావడం, తర్వాత దీనివల్ల వరదలు, ఒక పక్కన వరదలు, ఇప్పుడు నార్త్ ఈస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో హిమాలయాల్లో వరదలు, ఈ సెంట్రల్ ఇండియా, సౌత్ ఇండియా, ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతాల్లోనేమో కరువులు, కనీసం ఒక్క వర్షం కూడా పడని ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. అత్యంత భయంకరమైన పరిస్థితి. అందుకనే చాలా చీఫ్ మినిస్టర్లు, వ్యవసాయ మంత్రులు, ప్రైమ్ మినిస్టర్ దీని మీద ఇప్పుడు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కరువులు కాటకాలు భయంకరంగా ఉండబోతుంది. ఇది 150 సంవత్సరాల్లోనే డేంజరస్ కరువు. భారత్ లో ఇది ఇంకా హెవీగా ఉండబోతుంది. ఎందుకు హెవీ అంటే, భారత్ అనేది ఒక సెన్సిటివ్ అండి. ఎందుకంటే భారత్ అంటే ఋతుపవనాలు అంటే భారతదేశం. ఋతుపవనాలు లేని భారతదేశాన్ని ఊహించుకోవడానికి కూడా కూడదు. ఋతుపవనాలు ఖరీఫ్ సీజన్ తర్వాత పండగలు వస్తాయి. మరి ఋతుపవనాలు ఫెయిల్ అయినంటే ఇండియా విల్ బి ఫెయిల్డ్ అనమాట. వ్యవసాయం ఫెయిల్ అయిందే, ఇండియన్ ఎకానమీ విల్ బి ఫెయిల్డ్ అనమాట. కాబట్టి 150 సంవత్సరాల్లో డేంజరస్ కరువుని మనం ఉపేక్షించామనుకోండి, మనకు అది చాలా డేంజర్. తర్వాత ఏంటంటే, ఈ ఎల్నినో ఎంతకాలం ఉండబోతుంది? అరే వర్షాకాలం తర్వాత మళ్ళీ వర్షాలు వచ్చేస్తాయా? ఎందుకంటే మన జనరేషన్లు అన్ని చూసినాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఎల్నినో ఏంటంటే, ఒక పెక్యులియర్, మోస్ట్ ఇంటెన్సిఫైడ్ దిస్ ఎల్నినో ఫ్రమ్ ది పసిఫిక్ అనమాట. అంబోల్ కరెంట్ ఆ ప్రాంతం నుంచి వస్తానమాట. అక్కడ 15,000 కిలోమీటర్ ఇండియన్ ఓషన్ లో, ఒక 5,000 15,000 కిలోమీటర్ పరిధిలోంచి వేడి వాటర్ ఇండియన్ ఓషన్ లోకి వచ్చింది. వేడి వాటర్ ఉండడం వల్ల మన మేఘాలు ఫామ్ అవ్వు, సూపర్ ఎల్నినో కింద కన్వర్ట్ అయిపోయింది. ఇది 2026 సంవత్సరం, 2027, 2028, 29 వరకు, అంటే 3 సంవత్సరాల పాటు వరుసగా ఉండబోతుంది. ఇది అతి డేంజరస్ కరువు అంటారన్నమాట. అంటే 1 సంవత్సరం మాన్సూన్స్ ఫెయిల్ అవడం కాదండి, వచ్చే 3 సంవత్సరాలు. ఎందుకంటే సూపర్ ఎల్నినోలు 3 నుంచి 4 సంవత్సరాల పాటు ఉంటాయి సూపర్ ఎల్నినో. అది క్లైమేటిక్, శీతోష్ణ స్థితి శాస్త్రం చెప్పేది మనకు ఒక ఇండికేషన్ అనమాట, ఒక థీరీలు అవి. మరి దాని ప్రకారం వచ్చే 3 సంవత్సరాలు ఎప్పుడు కూడా కరువు అనేది తీవ్ర దుర్భిక్షంగా మారదండి. అంటే కరువుని డ్రాట్ అంటారు, తర్వాత ఇది దుర్భిక్షంగా మారితే ఫెమైన్ అంటారు. ఈ ఫెమైన్ అంటే ఆకులకి కనీసం నీటి వాటర్ కూడా ఉండదన్నమాట, సాయిల్ వాటర్ కూడా అయిపోతుంది. అది డొక్కల కరువు, ఆకులు తినే టైం వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి మనం. రాయలసీమ ఈ ప్రాంతంలో పాతకాలం చదువుతారు. ఈ ఆకులు కూడా లేని టైము అనమాట, అది డొక్కల కరువు అని చెప్తారు. ఈ డొక్కల కరువు వచ్చే పరిస్థితి అనమాట ఇలాంటి సూపర్ ఎల్నినో వచ్చినప్పుడు. అంటే 2026, 29 వరకు ఈ కరువులు ఉండబోతున్నాయి. మరి దీని పరిస్థితి ఎందుకు ఎంత తీవ్రంగా యుఎన్ఓ ఈ రోజు హెచ్చరించిందంటే, ఈ ఎల్నినో ఎలా ఉంటే, ఇప్పుడు దాకా చెప్పిన ఈ డేంజరస్ ఎలా ఉంటే, ఈ ఎల్నినోతో పాటు, అంటే మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు ఈ ఎల్నినోకి క్లైమేట్ చేంజ్ తోడైందంట. కాబట్టి దీని యొక్క పరిణామాలను ఊహించుకోవడం మానవాళ్ళు ఇప్పుడు మన ప్రజెంట్ జనరేషన్ లో ఊహించని అలవ కాదని ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ చెప్తుంది. అసలే యుద్ధాలమయం, ఇటు క్లైమేట్ చేంజ్, సప్లై చైన్ దెబ్బతింది, ఇది ఎల్నినో. అంటే మన లాస్ట్ 100 years లోనే అతి భయంకరమైన పరిణామాలను ప్రపంచం మీద ఈ ఎల్నినో, క్లైమేట్ చేంజ్లు, యుద్ధాలు చూపిస్తున్నాయి. 3
కాబట్టి దీని పరిణామం ఇండియా మీద కూడా మహోత్పాతంగా ఉండబోతుంది. ఎందుకంటే ప్రపంచంలో 20% పాపులేషన్ హైలీ సెన్సిటివ్ కాబట్టి. మరి మోడీ ప్రభుత్వానికి ఇది ఛాలెంజ్ అంటే ఎస్ అండి, ఇది మోడీ ప్రభుత్వం. ఎందుకంటే ఉల్లిపాయ రేటు పెరిగితేనే గవర్నమెంట్లు కొలాప్స్ అయిపోతాయి మన ఇండియాలో. మనకు తెలుసు ఎలక్టోరల్ పాలిటిక్స్ లో. ఇప్పుడు క్లైమేట్ ఏమొచ్చినా మనకు ఒకటి ఉంటుంది అనమాట. ఈయన వచ్చారు రైలు లెగ్ వచ్చింది, ఈయన వచ్చారు వర్షాలు బాగా పడి, ఈ కూడా మనకి సెంటిమెంట్ ఉంటుంది. మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అద్భుతంగా సక్సెస్ఫుల్ గా పనిచేస్తుంది. కానీ ఈ సూపర్ ఎల్నినో, క్లైమేట్ చేంజ్, యుద్ధాలు అనేవి మోడీ గవర్నమెంట్ కి ఒక 10 ఛాలెంజ్లు విసురుతుందండి. అదేంటంటే వ్యవసాయ గ్రోత్ రేట్ పడిపోతుంది. వ్యవసాయ గ్రోత్ రేట్ పడిపోతే చాలా డేంజర్. వెంటనే రెండో ఫ్యాక్టర్ రూరల్, గ్రామీణ అభివృద్ధి ఆగిపోతుంది. గ్రామీణం, భారతదేశం అంటేనే గ్రామీణం. మరి ఏం చేయాలి మోడీ ప్రభుత్వం? చాలా విపత్కర, ఓటింగ్ అంతా అక్కడే ఉంటుంది. తర్వాత మూడోది ఏంటంటే నిరుద్యోగం పెరిగిపోద్ది భయంకరంగా రూరల్ ఏరియాలో. ఎందుకంటే తర్వాత నాలుగోది ఏంటంటే డిమాండ్ అంతా కొలాప్స్ అయిపోద్ది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చూడండి, రూరల్ ఏరియాలో ఖరీఫ్ సీజన్ తర్వాత పెళ్లిళ్ళు అవుతాయి, డిమాండ్ అవుతుంది, ఎంతో ఖర్చులు పెడతారు వాళ్ళు, ఆ డిమాండ్ ఆగిపోద్ది, ఆ వ్యవస్థ మీద పడుతుంది. తర్వాత ద్రవ్యోల్బణం పెరిగిపోద్ది. ఆహారం, ముఖ్యంగా ఆహారపు ద్రవ్య ఇవన్నీ కూడా కూరగాయల నుంచి అన్ని పెరిగిపోతాయి అనమాట. ఎందుకంటే దిగుబడులు తగ్గిపోతాయి. మరి ద్రవ్యోల్బణం పెరిగితే ఇండియన్ ఎకానమీ పడిపోతుంది. తర్వాత గ్రోత్ రేటు, ఇండియా ఇండస్ట్రీ సర్వీసెస్ పడిపోబోతున్నాయి. తర్వాత ఈ యుద్ధాలు ప్లస్ ఎల్నీనోతో ఇది కలిసిన వల్ల దీని పరిణామాలు ఊహించిన అలవి కాదు. ఇప్పుడు చూడండి, హిమాలయాల్లో, హిమాచల్ ప్రదేశ్, ఈ జమ్మూ అండ్ కాశ్మీర్, నార్త్ ఈస్ట్ లోనేమో ఫ్లడ్స్, సౌత్ లోనేమో కరువులు, భయంకరమైన విపత్తులు. ఒక చోట కరువులు, ఒక చోట ఎల్నీనో. ఇది భారతదేశం ఒక పెక్యులర్ కండిషన్. శీతోష్ణ స్థితి బాగా గమనిస్తే ఇది మనకు అర్థం అవుతుంది. తర్వాత ఇది ఎలక్షన్ టైం. 2027లో గుజరాత్ నుంచి, యూపీ నుంచి ఎలక్షన్స్ రాబోతున్నాయి. వెంటనే ఈ సెమీఫైనల్ తర్వాత ఫైనల్ 2029లో ఎలక్షన్. ఈ ఎలక్షన్ టైంలో ఒక భయంకరమైన విపత్తు. కాబట్టి ఇది మోడీ గవర్నమెంట్ కు ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట. ఇది బియాండ్ ప్రైమ్ మినిస్టర్ అండి, ఎవ్వరూ పరిష్కరించలేని ఒక ప్రకృతి విసిరే ఛాలెంజ్. బట్ ప్రజలు అలా చూసుకోరు, ప్రభుత్వాన్ని నిందిస్తారు. కాబట్టి ఇది మోడీకి ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ గా చెప్పవచ్చు. ఇప్పటికే రివర్ వాటర్ ప్రాబ్లమ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్యన, కర్ణాటక, తమిళనాడు మధ్యన ఇప్పటికి ఏదో దేశాల మధ్యలో లేక కొట్టుకుంటారు. ఇప్పుడు రివర్ స్టేట్, రివర్ లో వాటర్ లేదు, రిజర్వాయర్ లో వాటర్ లేవు, డ్రింకింగ్ వాటర్ ఆగిపోయింది. ఇంటర్ స్టేట్ వాటర్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవబోతున్నాయి. మరి ఇది కూడా ఒక మన భారత ప్రజాస్వామ్యానికి, ఫెడరల్ గవర్నమెంట్ కి ఒక పెద్ద ఛాలెంజ్ అనమాట. మరి ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం అసలు ఏం చేయాలి? ఇది అత్యంత ప్రధానమైన విషయం అండి. ఎందుకంటే ఈ ఎల్నీనో, క్లైమేట్ చేంజ్ ని మనం పక్కన పెట్టి అంత కాక్రోచ్ ఉద్యమాలని, ఈ ఉద్యమాలని, పార్లమెంట్ అని, ఈ బిల్లులని, ఆ బిల్లులని, ప్రతిపక్షాలు అనవసరమైన విషయాలు తీయడం, ప్రభుత్వము ఈవెన్ చీఫ్ మినిస్టర్ మీటింగులు పెట్టకుండా ఉపేక్ష భావం, నెత్తి మీదకు వచ్చేంత వరకే ఒక వ్యవసాయ మంత్రి, ఒక ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు మాట్లాడలేదు ఎల్నీనో కోసం. ఇది మనం ఒప్పుకుని తీరాలి. మరి ఏం చేయాలి? ఇదంతా పక్కన పెడదాం. వచ్చే 3 సంవత్సరాల పాటు ఎల్నీనో ఎలా ఎదుర్కోవాలి, దానికి ఒక డ్రాఫ్ట్ ప్రపోజల్ అనేది మన దగ్గర లేకపోతే కుదరదు. కాబట్టి జియో పొలిటికల్ సిచ్యువేషన్, ఇండియాలో ఉన్న పరిస్థితుల్ని, క్లైమేటిక్ కండిషన్స్, ఎన్విరాన్మెంటల్ కండిషన్, ఇండియాలో వ్యవసాయం, ఇవన్నీ గమనించి నేను ఒక ఆల్మోస్ట్ ఐ విల్ ప్రపోజ్ ఏ 10 డ్రాఫ్ట్ ప్రపోజల్ అన్నమాట. నెంబర్ 1 ఏంటంటే ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇమీడియట్లీ. ఎందుకంటే వరి వేస్తే 100 రోజులు, చెరుకు వేస్తే 120 రోజులు, ఇలాంటి క్రాప్స్ వేస్తే వాటర్ డ్రివెన్ క్రాప్స్ అన్నమాట, కుదరదు. కాబట్టి చిరుధాన్యాలు, వాటర్ లేని ఆల్టర్నేటివ్ క్రాప్స్ భారతదేశంలో ఉన్నాయి. ఇమీడియట్ గా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఫోకస్ ఆన్ యానిమల్ హస్బెండరీ. మనకేంటంటే సెకండ్ బౌ టు ద స్ట్రింజ్ అనే ఒక సామెత ఉంటుంది. ఒక బాణం తెగిపోతే ఇంకో బాణం రెడీగా ఉండాలి వారియర్ దగ్గర. అదేవిధంగా వ్యవసాయం ఫెయిల్ అవుతే భారతదేశంలో ఇంకో అద్భుతమైన అవకాశం ఉంది. అది ఏంటంటే యానిమల్ హస్బెండరీ. దానివల్ల 20% వ్యవసాయ రంగం వస్తుంది. పాలు దిగుబడి, వ్యవసాయ, ఇవి ఆల్టర్నేటివ్ వాటి మీద దృష్టి పెట్టాలి. మోస్ట్లీ ఏంటంటే రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుద్ది, దాని మీద ఇమ్మీడియట్ గా దృష్టి పెట్టాలి. వాటర్తో సంబంధం లేదు. కాబట్టి వాళ్ళకి ఫుడ్ గ్రెయిన్స్, పశుగ్రాసం అందించాలంతే. తర్వాత ఎంఎన్ఆర్జీ, ఇప్పటికే వి రామ్జీ ఎంఎన్ఆర్జీ, ఇప్పుడు ఇది భారత్ను బ్రతికించే ఒక సాధనం. ఎందుకంటే ఎంఎన్ఆర్జీ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్, రూరల్ ఎంప్లాయ్మెంట్ లేకపోతే రూరల్లో చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. ఆ పథకాన్ని రాష్ట్రాల వాటా లేకుండా కేంద్రమే భరించాలి. ఇది ఇమ్మీడియట్ గా మనం ఇంప్లిమెంట్ చేయకపోతే భారతదేశాన్ని రక్షించేది అదే. తర్వాత 4వది ఏంటంటేనండి ఈ యొక్క ఫుడ్ ఎక్స్పోర్ట్. మనం ఇప్పటికీ ఇంకా కూడా కొన్ని ఫుడ్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, రైస్లు ఇవి. ఇప్పుడు మనకు బాగానే ఉంది, ఫుడ్ గ్రెయిన్స్, ధాన్యాగారాలు ఇన్ని ఉన్నాయి, ఎఫ్సిఐ. ఇప్పటికీ కూడా ఫుడ్ గ్రెయిన్స్ ఎక్స్పోర్ట్ ఎందుకు ఆపలేదు? ఎందుకంటే భారతదేశంలో 145 కోట్ల మంది, 20% ప్రపంచం. మళ్ళీ వీళ్ళకి ఫుడ్ ఎలా పెడతారండి? వచ్చే కరువులు వస్తే ఇమ్మీడియట్ గా స్టాప్ చేసి మనమే ఈ చేసుకోవాలి. తర్వాత ఇంపోర్ట్ డ్యూటీ కూడా స్లాష్ చేసి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుని ఎక్కడికక్కడ నిల్వలు పెట్టుకోవాలి వచ్చే 3 సంవత్సరాలు. లేకపోతే 145 కోట్ల మంది దారుణమైన పరిస్థితికి వస్తారన్నమాట. తర్వాత ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడానికి ఇమ్మీడియట్ గా మెజర్స్ తీసుకోవాలి. స్టేట్స్ తో
కోఆర్డినేట్ చేసుకుని వెంటనే ప్రధాని కూడా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ని కన్విన్స్ చేయాలి. ఇప్పటి వరకు అది కన్విన్స్ చేయలేదు. 28 మంది చీఫ్ మినిస్టర్లు మీట్ అయినా ప్రధాని ఆ విషయాన్ని తీయలేదు. ఇది దిగ్భ్రాంతికరమైన విషయం. ఇప్పుడైనా మీటింగ్ పెట్టాలి మనం అర్జెంటుగా. ఇప్పుడు పార్లమెంట్ మీద ఈ విషయాలన్నీ పక్కన పెట్టి ఇమీడియట్ గా అది ఎల్నినో చర్చించాలి. ప్రతిపక్షాలతో కూర్చుని ఒక రోజు చర్చించండి, వ్యవసాయం కోసం తప్పేం లేదు. తర్వాత ఏంటంటే నేషనల్ వైడ్ ఫుడ్ గ్రిడ్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే దేశంలో ఎంత అల్లకొల్లోలమైన ఎల్నినో వచ్చినా భారతదేశం ఒక వరం అన్నమాట. అతిపెద్ద దేశం అవడం వల్ల పంజాబ్లోనో తమిళనాడులోనో ఏదో ఒక స్టేట్లో ఫుడ్ గ్రెయిన్స్ ఫుల్గా పండుతూ ఉంటాయి, ఏదో ఒక ప్రాంతంలో వర్షాలు వస్తాయి. కాబట్టి ఈ యొక్క సర్ప్లస్ ఫుడ్ గ్రెయిన్స్ ని ఇమ్మీడియట్ గా రైల్వేలు వీటి సహాయంతో ఎక్కడైతే లేవో అక్కడ సప్లై చేసే నేషనల్ వైడ్ ఫుడ్ గ్రిడ్ ని ఒకటి ఇమ్మీడియట్ గా ఏర్పాటు చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. బ్రిటిష్ వాడు అది చేయలేదు, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన, ఈ యొక్క పిఎం గరీబ్ కళ్యాణ్ 80 కోట్ల మంది ఫుడ్ గ్రెయిన్స్, ఫ్రీ ఫుడ్ అన్నమాట, ఈ ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వడం. ఈ పథకాన్ని ఇంకా పటిష్టం చేసి ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో ఉంటే మనం దీన్ని ఈ ఎల్నినో, భారత్పై ఎల్నినో ప్రళయాన్ని ఎదుర్కోగలుగుతాం.